హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటాం కానీ టైం కుదరట్లేదు. నేను డ్యూటీ నుంచి వెళ్ళి వచ్చేసరికి చాలా టైం పడుతుంది. సో దాని గురించి వీడియో చేయడానికి కొంచెం లేట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో పల్సర్లో కొత్త వేరియంట్ అయితే మళ్ళీ రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. ఇందులో పల్సర్ 150 అలాగే పల్సర్ 60 ఈ రెండు వేరియంట్లు రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా పల్సర్ బజాజ్ కంపెనీ నుంచి పల్సర్ తీసుకోవాలి ఎప్పటి నుంచో తీసుకోవాలని వెయిట్ చేస్తున్నట్లయితే పల్సర్లో అయితే రెగ్యులర్ వేరియంట్లు చాలా ఉన్నాయి. రెగ్యులర్గా ఉన్న వేరియంట్లు అయితే 125 ఉంది, 150 ఉంది, అలాగే 225, 220 ఇలా చాలా వేరియంట్లు ఉన్నాయి. ఈ వీడియోలో ఈ పల్సర్ 150, 160 కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. సో కొత్త వేరియంట్స్ ఇవి. సో ఈ వీడియోలో నేను 160 గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఈ 160 గురించి మీకు రేట్లతో పాటు ఆన్ రోడ్ ప్రైస్తో పాటు అలాగే కొత్తగా ఏం ఫీచర్స్ అయితే యాడ్ అయినాయి 160లో, అలాగే ప్రైస్ ఎంత ఉంది, దాంతోపాటు కొత్త ఫీచర్లు ఏమి యాడ్ అయ్యాయి, అలాగే ఈ బండి తీసుకుంటే మనకి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే లైటింగ్ పరంగా సస్పెన్షన్ పరంగా కొత్తగా యాడ్ చేసిన ఫీచర్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అలాగే మీరు పల్సర్ బైక్ తీసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే కింద ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి అదేవిధంగా రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు మిస్ అవ్వకుండా వస్తుంది. అలాగే కొత్త వెహికల్ పాత వెహికల్ సర్వీస్ మెయింటెనెన్స్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో దొరుకుతాయి. ఇప్పుడు మనం పల్సర్ 160 గురించి ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది NS 160 12 ఛానల్స్ అయితే రిలీజ్ అయింది. అంటే 12 ఛానల్ అంటే రియర్ ఫ్రంట్ కూడా డిస్క్ బ్రేక్తో ఉంటుంది. సో బ్రేక్ అయితే చాలా ఎక్సలెంట్గా కంట్రోల్ అవుతుంది. ఇంజన్ సైడ్ వచ్చి మన సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజన్, అలా ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఇది 4 వాల్స్ అయితే కాదు 2 వాల్స్ ఇంజన్ ఇది. ఆయిల్ కూల్డ్ ఇంజన్లోనే ఇది 2 వాల్స్ ఇంజన్. అలాగే ఇంజన్ వచ్చి 164.82 cc ఉంటుంది. అలాగే BS6 phase 2 నామ్స్ తోటి అయితే దీన్ని OH ఇంజన్తో కొత్తగా లాంచ్ చేశారు. అలాగే ఇప్పుడు మనకు పవర్ వచ్చి 8750 RPMకి 16 PS పవర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే టార్క్ వచ్చి మనకి 6750 RPMకి 14.65 Nm టార్క్ని అయితే జనరేట్ చేస్తుంది. సో పవర్ RPM కూడా పాత ఎగ్జిస్టింగ్ వేరియంట్ కంటే ఎక్కువగానే ఉన్నాయి, టార్క్ అలాగే పవర్ కూడా. అలాగే మనకి ఇది వచ్చి 5 గేర్ల ట్రాన్స్మిషన్, 4 గేర్స్ కాదు 5 గేర్ల ట్రాన్స్మిషన్ ఇది. బ్రేక్స్ వచ్చి 2 డిస్క్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఆ ఫ్రంట్ వచ్చి 300 mm డిస్క్ ఉంటుంది. అలాగే రియర్ వచ్చి మనకి 230 mm డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే డ్యువల్ ఛానల్ ABS అంటే మనకి బ్రేక్ చాలా ఎక్సలెంట్గా మనకి కంట్రోల్ అవుతుంది. అలాగే సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 35 mm టెలిస్కోప్ సస్పెన్స్ ఇచ్చాడు. అలాగే రియర్ వచ్చేసరికి మనకి సింగిల్ సాగం జోకర్ అంటే నైట్రాక్స్ మోనోసాక్స్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. సో మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు రోడ్ కండిషన్ బట్టి. సో ఇప్పుడు ఈ బండి ప్లస్ మైనస్ల గురించి మీకు లాస్ట్లో చెప్తాను. ముందుగా అయితే ఈ ఇంజన్ సంబంధించి, అలాగే సస్పెన్షన్ సంబంధించి, అలాగే టైర్ సంబంధించిన మొత్తం స్పెసిఫికేషన్స్ అన్ని ఇప్పుడు చెప్తాను. అలాగే ఈ బండి మైనస్ ప్లస్ గురించి మీకు తర్వాత చెప్తాను. అలాగే టైర్ విషయానికి వచ్చేసరికి మనకు ఫ్రంట్ వచ్చి 100/80 17" ట్యూబ్లెస్ టైర్ ఇచ్చాడు. అలాగే రియర్ వచ్చి మనకి 130/70 17" ట్యూబ్లెస్ టైర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ బండి మనకి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి మనకి 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. అలాగే సీట్ హైట్ కూడా మనకి చాలా ఎక్సలెంట్గా ఉంది. అలాగే మనకి 5 అడుగులు కానీ 6 అడుగులు ఉన్న 6 feet ఉన్న వ్యక్తి అయితే ఈజీగా చాలా ఎక్సలెంట్గా లుక్లో ఉంటుంది ఈ బండి. సీట్ హైట్ వచ్చేసరికి మనకి 795 mm సీట్ హైట్ అయితే ఇచ్చాడు. అలాగే మనకి ఈ బండి పెట్రోల్ ట్యాంక్లో అయితే 14 లీటర్లు పడుతుంది. అలాగే ఇందులో మనకి E20 పెట్రోల్ కంఫర్టబుల్, E20 పెట్రోల్ పోసుకోవచ్చు. అలాగే నార్మల్ పెట్రోల్ కూడా పోసుకునే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో అలాగే వచ్చి బండి మనకి టోటల్ వెయిట్ వచ్చి మనకి 154 kgs అయితే ఉంటుంది. అలాగే మనకి ఈ బండి హెడ్ లైట్ వచ్చి LED లైట్స్తో ఇచ్చాడు. LED లైట్ ఉంటుంది. అలాగే మనకి వై షేప్లో అయితే LED ల్యాంప్స్ ఉంటాయి. ప్రొజెక్టర్ ల్యాంప్ ఇది. సో ప్రొజెక్టర్ ల్యాంప్ LED ల్యాంప్ హెడ్ లైట్లో. రియర్ గ్రాబ్ రైల్ కూడా మనకి కటింగ్ షేప్లో ఎక్సలెంట్గా కనపడుతుంది. అలాగే మనం ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫుల్లీ డిజిటల్ క్లస్టర్ మీటర్ అయితే ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి పల్సర్ వేరియంట్లో ఇదే ఎక్కువ ఫుల్లీ డిజిటల్ మీటర్ అని నాకు తెలిసి. అంటే ఈ 160 ఎడిషన్లో NS 160 ఎడిషన్లో స్టార్టింగ్ CC ఎడిషన్లో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి. అలాగే ఇది మనకి ఈ క్లస్టర్ మీటర్లో మనకి గేర్ పొజిషన్ తెలుస్తుంది, అలాగే న్యూట్రల్ అయితే తెలుస్తుంది, అలాగే డిజిటల్ క్లాక్ అయితే ఇచ్చాడు. అలాగే మనకి సైడ్ స్టాండ్ అయితే ఇంజన్ ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అవుతుంది. దాంతోపాటు మన మొబైల్ నుంచి బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ డిజిటల్ మీటర్లో మనకి సర్వీస్ డ్యూ ఇండికేటర్ కూడా కనపడుతుంది. అలాగే ఓడోమీటర్ ఇండికేషన్, అలాగే ఫ్యూల్ గేజ్ అంటే మనకి పెట్రోల్ ఎంత ఉందో కూడా ఇండికేషన్ అయితే తెలుస్తుంది. దాంతోపాటు మాల్ ఫంక్షనింగ్ ఇండికేషన్ కూడా ఇందులో మనకు తెలుస్తుంది. సో డిజిటల్ మీటర్లు అయితే మనకి ఫుల్లీ నేను ఇప్పుడు ఏ ఫీచర్స్ అయితే చెప్పినా అన్నీ మనకి ఉన్నాయి. అలాగే ఇది ఇంకోటి ఏంటంటే ఇందులో మైనస్ పాయింట్ ఏంటంటే కొంచెం విజిబిలిటీ తక్కువ ఉంది.
సో నైట్ టైంలో అయితే మనకు విజిబిలిటీ బాగానే ఉంటుంది, కానీ డే టైంలో అయితే కొంచెం విజిబిలిటీ తక్కువ ఉంది. ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ ఇది క్లస్టర్ మీటర్ అయితే ఇచ్చాడు. దాంతోపాటు ఇందులో మనకి 160లో స్ప్లిట్ సీట్ ఉంది, అలాగే 150లో అయితే ఒకటే సీటు, NS 160లో అయితే ఒకటే సీటు, కానీ ఇందులో మనకి స్ప్లిట్ సీట్ ఉంది 160లో. అలాగే మనకి ఇంకోటి ఏంటంటే ఫ్యూయల్ ట్యాంక్ మీద USB ఛార్జింగ్ పాయింట్ ఇచ్చాడు. సో USB ఛార్జింగ్ పాయింట్ మనం ఎక్కడైనా దూర ప్రాంతాలు ప్రయాణం చేసుకోవడానికి, అలాగే ఇంకా ఏవైనా ఐప్యాడ్స్ కానీ లేకపోతే మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ట్యాంక్ ముందే మనకి USB ఛార్జింగ్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే దాంతోపాటు మనకి హ్యాండిల్ బార్లో రైట్ సైడ్లో ఇంజన్ కిల్ స్విచ్ ఇచ్చాడు. సో ఇది రెగ్యులర్గా అన్ని మోడల్స్ ఉంటుంది. సో దీనికి కూడా ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఉంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పల్సర్ అన్ని బైక్స్ ఉన్నాయి. సో దీనికి కూడా అడిషనల్గా యాడ్ చేయడం అంటే ఏం లేదు, ఇంజన్ కిల్ స్విచ్ అయితే దీనిలో ఉంది. సో ఈ దాంతోపాటు హై బీమ్, లో బీమ్, రైట్ హ్యాండ్లో మనకి హై బీమ్, లో బీమ్ స్విచ్ ఉంది. అలాగే దీని టాప్ స్పీడ్ వచ్చి మనకి 120+ అయితే మనకి టాప్ స్పీడ్ నడపచ్చు. అలాగే మైలేజ్ వచ్చి మనకి లీటర్కి వచ్చి 40 kmpl మైలేజ్ అని బజాజ్ కంపెనీ చెప్తున్నారు. సో 40 kmpl per లీటర్ వచ్చి 40 kmpl. సో 160లోనే 40 kmpl అంటే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఈ బండి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 1.72, అంటే 1,72,000 అయితే చెప్తున్నారు ఆన్ రోడ్ ప్రైస్. సో ఈ బండి తీసుకోవాలంటే ఒక 30,000-40,000 కడితే మనకి ఈ బండి అయితే ఇచ్చేస్తారు. సో అదేవిధంగా ఇప్పుడు చెప్పాను కదా NS 160 పల్సర్ గురించి మొత్తం వివరాలు ఇవి. సో ఈ బండికి సంబంధించి ఆల్రెడీ నేను ఈ బండికి సంబంధించి కస్టమర్ రివ్యూ కూడా తీసుకుంటా. అలాగే ఈ బండి మనకి ఆన్ రోడ్ ట్రయల్ కూడా చేసి అదొక వీడియో చేస్తాను. సో ఈ బండి ఏంటంటే మనకి పల్సర్ 150లో వచ్చేది కట్ షేప్ హ్యాండిల్ బార్ ఉండేది, పైప్ టైప్ హ్యాండిల్ బార్ అయితే ఉంది. సో మనకి ఎక్కువ జర్నీ చేసినా కూడా ఇది మనకి బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. అడ్జస్టబుల్ నైట్రాక్స్ మోనోసాక్స్ అయితే ఇచ్చాడు. సో ఇది ఎలా ఉంటుందంటే మనకి సింగిల్ రైడింగ్ అయితే బాగానే ఉంటుంది. మైనస్ల గురించి చెప్తున్నాను మీకు, సింగిల్ రైడ్ అయితే బాగానే ఉంటుంది, కానీ డబుల్ రైడ్ అయితే మనకి సస్పెన్షన్ కొంచెం మనకి అంత సఫిషియెంట్గా ఉంటుందని నా అభిప్రాయం, నా ఒపీనియన్ చెప్తున్నాను. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే మనకి లాంగ్ జర్నీకి వెళ్ళినప్పుడు సింగిల్ పర్సన్ అయితే బాగానే ఉంటుంది. సో డబుల్ పర్సన్ వెళ్ళినప్పుడు లాంగ్ జర్నీ కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఎందుకంటే వెనకాల సీట్ కూడా కొంచెం కంజెస్టెడ్గా ఉందని నాకు అనిపిస్తుంది. ఇది నా ఒపీనియన్. సో ఇంకా మీకు రన్నింగ్లో బండి నేను ఆల్రెడీ ఒకసారి షోరూమ్ దగ్గర ట్రయల్ చేయడం జరిగింది. సో మనకి గేర్ వేసినప్పుడు కానీ అలాగే రన్నింగ్ కండిషన్లో కూడా చాలా ఎక్సలెంట్గా మంచి స్మూత్గా అయితే ముందుకు పోతుంది. సో బండి కూడా చాలా ఎక్సలెంట్గా కంట్రోల్ అవుతుంది. సో ఇది ప్లస్ పాయింట్లు అయితే. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి 160 1,70,000లో 160లో ఇన్ని ఫీచర్స్ అయితే వేరే బ్రాండ్లో అయితే ఇంకా ఎక్కువ 2 lakhs పైన అయితే ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. కానీ బజాజ్ కంపెనీలో 1,70,000లో ఫుల్లీ డిజిటల్ మీటర్తో పాటు డ్యువల్ ఛానల్ ABS, అలాగే దాంతోపాటు ఫ్రంట్ ప్రొజెక్టర్ ల్యాంప్, అలాగే రియర్ LED లైట్స్ తోటి. సో 1,70,000లో ఇది బెస్ట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. సో రేట్ విషయంలో అయితే అంత ప్రైస్ ఫిక్స్ చేస్తారు అనిపిస్తుంది. సో అలాగే ఇంకా ఇందులో ప్లస్లో వచ్చి మనకి రైడింగ్ కండిషన్ అయితే చాలా బాగుంది. సో అదేవిధంగా LED ప్రొజెక్టర్ ల్యాంప్ ఉంది. సో ఇది ఎక్కువైతే స్టూడెంట్స్కి లేకపోతే ఇంక సింగిల్ మార్కెటింగ్ పర్సన్స్కి డైలీ 200 kilometers 300 kilometers ఎక్కువ జాబ్ చేసిన వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే ఇంకా వేరే పర్పస్ స్టూడెంట్స్ కానీ అలాగే జాబ్ చేసుకునే పర్సన్స్ కానీ ఈ బైక్ అయితే బాగుంటుంది. ఫ్యామిలీ పర్సన్స్కి అయితే అంత సూటబుల్ కాదని నా ఒపీనియన్ అది. సో ఇంకా ఈ బైక్ మీరు ఎవరైనా వాడుతున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే ఈ బైక్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. సో ఈ బండికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అంటే నేను ఇంకా డైరెక్ట్ వెహికల్ తీసుకొని నడిపించి ఇంకెలా ఉంది, రైడింగ్ కండిషన్ ఎలా ఉంది, ఇంకా దాని ఫీడ్బ్యాక్ అయితే ఇంకా మీకు చెప్తాను. దాంతోపాటు ఈ బండి ఎవరైతే తీసుకున్నారో కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకుని వీడియో కూడా చేస్తాను. సో ఈ బండి మీద ఎటువంటి డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే ఈ బండి మీరు వాడుతున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ బండికి సంబంధించిన ఏ కంప్లైంట్స్ ఉన్నా, అలా ప్లస్ పాయింట్స్ ఉన్నా మైనస్ పాయింట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఇలా రాయడం ద్వారా కంపెనీ తెలిసే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ బైక్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ మనం పాస్ చేసినట్టు ఉంటుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ లైక్ చేయడం ద్వారా ఇంకా కొంతమంది పాస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే పల్సర్ ఇంకా అయితే ఎవరో తీసుకోవాలనుకుంటున్నారో వేరే కొత్త వేరియంట్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి పాస్ అయ్యే అవకాశం ఉంటుంది.